విరాట్ పురుషుడి యొక్క దేహం ఎలాగైతే చెప్పబడిందో మన శరీరం కూడా ఆ లక్షణముల కలదిగా సృష్టింపబడినది. అందుకని మన శరీరం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది ఇస్తాడో భగవంతుడు. ఆ విరాట్ పురుషుడి యొక్క దీంట్లో ఉన్నటువంటి ప్లాన్ ప్రకారమే మన శరీరం కూడా నిర్మింపబడినది అని మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని మన శరీరం అంటే ఏదో తమాషా అయినటువంటి దాన్ని ఎలా పడితే అలా మనం చేసుకోవడానికి అధికారం లేదు మనకు. అసలు నిజానికి నా శరీరం అని అనడానికి వీలేదు. నా శరీరం అంటే స్థూలంగా కరెక్ట్, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ అంటారు చూసారా, అలా మాత్రమే కరెక్ట్. అంతకు మించి నా శరీరం నా ఇష్టం అంటే అది దురహంకారం అవుతుంది. నిజానికి మన అహంకారం అనేటువంటిది పూర్తిగా లేకుండా ఉండాలంటే ఈ సత్యం బాగా తెలిస్తే అహంకారం మనదంటూ ఏం లేదు, మనదంటూ కాదు. ఈ విరాట్ విగ్రహం అనేటువంటిది దీన్ని మనం ధ్యానం చేసి దాన్నే మన శరీరంలో ధ్యానం చేస్తే దీన్నే న్యాస విద్య అంటారు. దీనివల్ల ఏమిటి ఉపయోగం న్యాసం చేసుకుంటే అంటే దానివల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము అది ఆయన శరీరంలోని జాగ్రత్త అని తెలుసుకోవడం, గుర్తుంచుకోవడం కోసం న్యాసం అన్నమాట. ఆ శరీరంలో ఏ లోకాల్లో మనం చెప్పాడో, ఆ శరీరంలో ఏ దేవతలు ఎక్కడ పనిచేస్తున్నారని చెప్పాడో వాళ్ళే ఈ శరీరంలో కూడా పనిచేస్తుంటారు. అందుకు అది తెలుసుకోవడం కోసం మనకి న్యాసం అనేటువంటిది పెద్దలు ఋషులు ఇచ్చారు, న్యాస విద్య అనేటువంటిది.